కావేరీ నది తీరాన తూర్పు దిక్కున ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో అంజి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు గంగమ్మ. ఆమె పరమ గయ్యాలి. అస్తమాను భర్తని నగల కోసం వేధిస్తూనే ఉండేది. ఒకరోజు, అబ్బబ్బా, ఎంతసేపు పడుకుంటారండి మీరు? మీ మొద్దు నిద్రకి ఇంకా తెల్లవారలేదా? నువ్వు తినడం పడుకోవడం అంతే. లెగండి, పడుకున్నది చాలింకా. అందరూ లెగిసి వాళ్ళ పనికి వెళ్ళిపోతున్నారు. నువ్వు మాత్రం మంచానికి అతుక్కుపోయి ఉన్నావు. నేను చెప్పిన పని ఒక్కటీ సరిగ్గా చెయ్యవు. ఆ పక్కింటి వనజాక్షి ఎన్ని నగలు పెట్టుకుందో చూడు. వాళ్ళాయన అస్తమాను ఏదో ఒకటి కొంటూనే ఉంటాడు. వాళ్ళాయన ఎంత చక్కగా చూసుకుంటాడో ఆమెని. పట్టణం నుంచి అన్నీ పట్టుకొస్తాడు. పట్టు చీరలంటే పట్టు చీరలు, ఏదడిగితే అది కొంటూనే ఉంటాడు. మీరు ఉన్నారు, ఏదడిగినా కొనకపోగా నా మీద కోపం చూపిస్తూ ఉంటారు. ఇంకెప్పటికీ అర్థం చేసుకుంటారు నా బాధ? తెల్లవారిందో లేదో మొదలు పెట్టేశావా నీ పురాణం? రోజు ఒకటే పురాణమా? అయినా నీకేం తక్కువ చేశాను? ఉన్న దాంట్లో నేను బాగానే చూసుకుంటున్నాను కదా, ఇంకేం చూసుకోవాలి? నేను ఎంత చేయగలను అంత చేస్తున్నాను. నీకు లేనివి తెమ్మంటే ఎలా తెస్తాను చెప్పు? నువ్వే సర్దుకుపోవాలి. ఎదిరింటోళ్ళని పక్కింటోళ్ళని చూసి మనం కూడా అలా ఉండాలి అనుకోవడం తప్పు. నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇంక నువ్వు మారవా? మారతాను. మీరు నేను అడిగినవన్నీ కొనివ్వండి, అప్పుడు మారతాను. మారాలంట, మారాలి. ఏం మారాలో? నీతో నేను వాదం అనలేను గాని వెళ్ళి నాకు సద్దన్నం మూట కట్టు, నేను పొలానికి వెళ్తాను అంటూ అంజి బయటకు వచ్చేస్తాడు. ఇంతలో పక్కింటి అమరయ్య ఎదురు పడతాడు. ఎరా అంజీ, పొలానికి వెళ్తున్నావా? పొలంలో కలుపు తీయించావా లేదా? నా పొలంలో నిన్నే కలుపు తీయించాను. కలుపు మొక్కలు త్వరగా పెరిగిపోతున్నాయిరా. లేదు రామరయ్య, ఇంకా కలుపు తీయించలేదు. ఇవాళ తీయిద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు కలుపు తీయించి పొలానికి నీళ్లు పెట్టాలి. ఏమోరా, ఇంత కష్టపడుతున్నాం గాని పంట చేతికి వస్తుందో రాదో అని భయంగా ఉంది. ఏమిటంటే అకాలంలో వర్షాలు పడవు, లేకపోతే వరదలు. ఇవి రైతుల్ని ముంచడానికే వస్తూ ఉంటాయి. మనం ఎంత కష్టపడినా మన బతుకులు ఇలాగే ఉంటున్నాయిరా. ఎదుగు బదుగు లేని జీవితాలు, కష్టానికి తగ్గ ఫలితం ఉండడం లేదు. అదే మన రైతులందరి బాధ. అవునరా, మన రైతుల బాధలు మనకే అర్థమవుతాయి. సర్లే, నేను పొలానికి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళు. అలా అంజి పొలానికి వెళ్లి కలుపు తీసి పొలానికి నీళ్లు పెట్టి ఇంటికి వస్తాడు. ఇంతలో గంగమ్మ ఇంటికి పక్కింటావిడి పేరంటం చెప్పడానికి వస్తుంది. గంగమ్మ ఆ పేరంటానికి వెళ్తుంది. ఆ పేరంటానికి పక్కింటి వనజాక్షి కూడా వస్తుంది. వనజాక్షి నగలన్నీ పెట్టుకుని పట్టుచీర కట్టుకుని దగదగా మెరిసిపోతూ కనిపించింది. వనజాక్షి ఇంట్లోకి రాగానే అందరూ వనజాక్షితోనే మాట్లాడుతున్నారు, కానీ గంగమ్మతో ఎవ్వరూ మాట్లాడడం లేదు. అది చూసి గంగమ్మకి ఒళ్ళు మండిపోయి రుసరుసలాడుతూ ఇంటికి వచ్చేస్తుంది. ఇంతలో అంజి ఇంట్లో పడుకుని ఉన్నావా ఇంట్లోనే? లేవనుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా అవమానమే నాకు. ఆ వనజాక్షిని అందరూ పలకరించడమే. ఆమంటే ఎందుకో అందరికీ అంత గౌరవం. మనల్ని ఎవరు పలకరిస్తారు? ఎవ్వరూ మాట్లాడలేదు నాతోటి. ఏమైనా పెట్టి పుట్టాలి. ఆమె భర్త పట్టణం పోయి సంపాదిస్తూ ఉన్నాడు. మీరు ఉన్నారు, పొద్దస్తమానం పొలం పొలం అంటూ ఉంటారు. మీతో ఇంక నేను వేగలేను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీకు నచ్చినట్లు చేసుకోండి. అదేంట గంగ అలా మాట్లాడతావు? పోయిన సంవత్సరమే కదా నీకు ఒక కాసు పెట్టి చెవులీలు కమ్మలు చేయించాను. మళ్ళీ డబ్బులు చూసుకుని ఎప్పుడైనా చేయిస్తాను. అంత తొందరపడితే ఎలాగ చెప్పు? కష్టపడేవాడికి తెలుస్తుందా బాధ? నీకేం తెలుస్తుంది? ఇంట్లో కూర్చొని ఉంటావు. మన స్తోమతకు తగ్గట్టు ఉండాలి. పట్టు చీరలు నగలు అంటే నేను ఎక్కడి నుండి తేవాలి చెప్పు? నాకు వచ్చే సంపాదనతో నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా. నేను నీతో రోజు గొడవ పడలేకపోతున్నాను అంటూ అంజి కోపంగా బయటకు వచ్చేస్తాడు.
ఇంతలో పక్కింట్లో ఉండే అమరయ్య చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అంజీని చూసి, ఎరా అంజీ, ఇంత చీకట్లో బయటకి ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైందేంటి? ఏముందిరా, రోజు ఉండే భాగవతమే. దానికి నగల పిచ్చి పట్టుచీరల పిచ్చి పట్టుకుంది. అవి కొనివ్వకపోతే పుట్టింటికి పోతానంటుంది. పద్దాకా ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది. ఆ నగల పిచ్చి పట్టుకొని చూసిందల్లా కొనమంటుంది. మనకెక్కడదంత డబ్బు? మనం ఏమైనా ఉద్యోగస్తులమా అది అడిగిందల్లా కొనివ్వడానికి? ఏదో ఉన్న దాంట్లో సర్దుకోవచ్చు కదా. మా చెల్లెలే కాదురా, అందరు ఆడవాళ్ళు ఇలాగే ఉంటున్నారు. సర్లే గాని భోజనం చేసావా లేదా? పద, మా ఇంట్లో చేద్దు గాని. ఏంటి? లేదురా, పాపం ఒక్కదే ఉంటుంది ఇంట్లో. నేను వెళ్ళకపోతే కంగారు పడుతుంది. సరే, నేను ఇంటికి వెళ్తాను, పొద్దున్నే కలుద్దాం అని చెప్పి అంజీ ఇంటికి వెళ్ళిపోతాడు. పాపం ఒక్కదే ఉంటుంది. అలా తెల్లవారగానే గంగమ్మ బట్టలు అన్నీ సర్దుకుని తన పుట్టింటికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అంజీ ఎంత చెప్పినా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్న దారిలో కొంతమంది జనం గుమ్ముగూడి ఉంటారు. ఏమై ఉంటుంది ఆ చెట్టు దగ్గర? అంతమంది జనం గుమ్ముగూడారు. ఏమిటా అని ఆ గుంపు దగ్గరకు వెళ్లి చూస్తుంది. అక్కడ ఒక స్వామీజీ ఒక చెట్టు కింద కూర్చుని ఉంటారు. అది చూసి గంగమ్మ, ఎవరైనా స్వామీజీలా ఉన్నారు, ఏం చెప్తున్నారేంటి? అవును, స్వామీజీ హిమాలయాల నుంచి వచ్చారంట. మనిషిని చూసి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారంట. ఆయన చెప్పిందల్లా జరుగుతుందంట. అందుకనే అందరూ జాతకం చెప్పించుకోవడానికి వచ్చారు. ఇంతలో పక్కింటి వనజాక్షి కూడా అక్కడికి వచ్చి స్వామీజీతో జాతకం చెప్పించుకుంటుంది. అప్పుడు స్వామీజీ వనజాక్షితో, చూడమ్మా, నీ భర్తకి ప్రాణగండం ఉంది. త్వరలోనే నీ భర్త మరణిస్తాడు. స్వామి, ఏమిటి మీరు అంటున్నది? నా భర్తకి ప్రాణగండమా? కొన్ని రోజుల్లో నా భర్త మరణిస్తాడా? ఏమిటి స్వామి? నా భర్త చేసిన తప్పేమిటి? చెప్పండి స్వామి. ఇప్పుడు నా భర్తని నేనెలా కాపాడుకోవాలి? మీరే సెలవివ్వండి స్వామి. మీరు తప్ప నాకు వేరే ఏ దారి లేదు. ఈ గండం నుంచి మీరే గట్టెక్కించగలరు. చెప్పండి స్వామి. నాకు మరో మార్గం ఏమీ లేదు. దీనికి ఒకటే మార్గం ఉంది. ఏ పేదవాళ్ల దగ్గరైతే నీ భర్త ధనాన్ని లాక్కున్నాడో వాళ్ళకి తిరిగి అదంతా ఇచ్చేయండి. అలాగే మీ దగ్గర ఏదైనా ధనం ఉంటే దాన్ని పేదవాళ్ళకి అన్నదానాలు చేయండి. అప్పుడు నీ భర్త చేసిన పాపాలు పోతాయి. ఈ గండం నుంచి బయటపడతాడు. అలా స్వామీజీ వనజాక్షికి చెప్పిన వెంటనే ఊరి జనమంతా ఒక్కసారిగా వనజాక్షిని చూసి చాలా చులకనగా మాట్లాడుకుంటారు. వనజాక్షిని చూసి అందరూ నవ్వుకుంటారు. అమ్మో, ఎంత మోసం! ఇన్నాళ్ళు అందరు పొట్టలు కొట్టి సంపాదించిన డబ్బుతోట వనజాక్షి సింగారాలు చేసుకున్నది. చాలేమ్మా, ఇన్నాళ్ళు దొంగోడు పెళ్ళంతోట మాట్లాడింది మేము. దీన్నా గౌరవంగా చూసింది. చాలేమ్మా. గంగమ్మ స్వామీజీకి తన చెయ్యి చూపిస్తుంది. అప్పుడు స్వామీజీ గంగమ్మతో, అమ్మా, నీ జీవితం చాలా బాగుంది. నీ భర్త ఒక కష్టజీవి, కష్టాన్ని నమ్ముకుని బతికేవాడు. నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. తనకున్న దాంట్లోనే తృప్తిగా ఉంటాడు. అలాగే లేని వాళ్లకు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. నీ భర్త ఒక నిజమైన నిధి. కష్టపడి ఒళ్ళు వంచి పనిచేసే వాళ్ళ దగ్గర ఎప్పుడూ నిజమైన నిధి ఉంటుంది. అదే అసలైన నిధి. వెళ్ళి నీ భర్తతో సంతోషంగా ఉండు అని చెప్పి స్వామీజీ గంగమ్మను ఆశీర్వదించి పంపించేస్తాడు. వనజాక్షి పట్టుచీర కట్టుకుని అన్ని నగలు పెట్టుకున్నా ఏమీ విలువలేదు. అంతమందిలో తన గౌరవం పోగొట్టుకుంది. అక్కడే దిగాలుగా నిలబడి ఉంటుంది. ఎంత ఉంటే ఏమిటి పాపం. వనజాక్షిని చూసిన గంగమ్మ, తన భర్త ఎంత సంపాదిస్తే ఏమిటి? ఆమె ఎన్ని నగలు వేసుకున్నా ఏం లాభం? అంతా దొంగ సొమ్మే. అందరూ పేదవాళ్లు కడుపులు కొట్టి సంపాదించాడంట. ఇలాంటి వాళ్లతోనా నా భర్తను పోల్చింది? చిచ్చి, నా భర్త కాలిగోటికి కూడా పనికిరారు వీళ్ళు.
నా భర్త నిజమైన బంగారమని నాకిప్పుడు అర్థమైంది. అనుకుంటూ తలపైకెత్తుకుని గర్వంగా తన భర్త దగ్గరకు వెళ్ళిపోతుంది. జీవితంలో నిజమైన సంపద ధనం కాదు, మన మంచితనమే. కష్టపడే చేతులే నిజమైన బంగారం. ఇతరులను మోసం చేసి గెలిచిన విజయానికి విలువుండదు. నిజాయితీగా బ్రతికి మనసు నిర్మలంగా ఉండే జీవితం ఆనందాన్ని ఇస్తుంది. సంపద కాదు, మంచితనమే మనకు గౌరవాన్ని తెస్తుంది.